నాకు ఎవరు వద్దంటున్నాడు. ఏమైనా ఆస్తులు ఉన్నాయా? ఏం లేవు. ఏం లేవుగా. ఏమైనా రాసిచ్చాడు ఆవిడకి? ఏమి మనకేముందని రాసి ఏం లేవుగా. జీతం అయితే ఇస్తున్నాడు. జీతం ఇస్తాడు. భోజనం అక్కడ తింటాడు, ఇక్కడ అక్కడ తింటాడు. తింటున్నాడు. ఇంతకుముందు ఏమైపోతుండే అక్కడే తింటున్నాడు. ఇక్కడ తింటే మనం పెట్టాల్సి వస్తుందని ఇక్కడ తినట్లేదు. ఇప్పుడు ఆవిడ సైడ్ పిల్లలు కూడా ఏం మాట్లాడట్లేదమ్మా? పిల్లలు ఒక 10th క్లాస్ చదువుతున్న పిల్లలు, చిన్న పిల్లలు. పిల్లలు ఆవిడైతే మీ ఆయన్ని మీరు చూసుకోండి, మీ తండ్రి మీ మామగారిని మీరు చూసుకోండి, నాకేం సంబంధం లేదని అంటుంది ఆవిడ. అంటుంది కానీ చేస్తుంది. ఇప్పుడు వచ్చారా మీ నాన్నను ఇంకొక ఆవిడ కూడా వచ్చారా? వచ్చారు. సరే ఒకసారి మీ నాన్నని కూడా పిలుద్దాం, ఏమంటాడో విందాం. రండి. తల్లి శోభన్ బాబుని చూస్తున్నట్టుంది. చక్కటి ఫ్యామిలీ, 3 పిల్లలు, పెళ్ళిళ్ళు చేశారు, అందరూ జాబులు చేసుకొని సెటిల్ అయ్యారు, మనవాళ్ళు మనవరాళ్ళు, హ్యాపీ లైఫ్. ఇంకా మీరు జాబ్ కంటిన్యూ చేసుకుంటున్నారు. మధ్యలో ఏంటండి ఇదంతా? ఏమో సార్ మేడం, మీరు ఒకసారి చూడండి మేడం, ఆమెను చూడండి ఒకసారి, మీరు ఒకసారి. మీ వయసు ఎంతండి? నాది 55 అండి. 55? అవును 50. నాది ఎగ్జాక్ట్లీ నాది 54. 88లో నాది బర్త్డే. సరే ఒక సంవత్సరానికి ఏముంది, ఇక్కడ 10 ఏళ్ళ తేడా అనుకున్నాం మేము. 55 ఏళ్ళు. 54. ఒక సంవత్సరానికి ఒప్పుకోరే. మీ అమ్మాయి 65 అంది. ఇంకా పైగా సంవత్సరం తగ్గితే ఒప్పుకోరు. సరే ఇప్పుడు వయసు గురించి ఇంత డీటెయిలింగ్ వద్దు మీకు. 54 ఓకేనా? సార్ మీకు 50 సార్, మేమేం అనట్లేదు. మీకు ఏజ్ తప్ప ఒక సంవత్సరానికి పైగా అట్లా అని కాదు సార్. సరే సరే 54. వదిలేద్దాం. పెళ్ళైనప్పటి నుంచి మీ ఇద్దరు హ్యాపీగా ఉన్నారా? ఆవిడ నుంచి మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా? ఏం లేదు సార్. ఏం లేదు, ఏం లేదు. అంత హ్యాపీ. మరి ఇంకేంటండి? అంటే ఆవిడకి ఒంట్లో బాగోకపోతే వదిలేస్తారా మీరు? ఇంకొన్ని తగులుకుంటారా అలాగే? నేను వదిలేదు సార్. నేను మేడం, నేను చూడండి, నేను ఎంత కష్టపడ్డానో వాళ్ళకి తెలుసు, పిల్లలకు కూడా తెలుసు నేను ఎంత కష్టపడ్డానో. నేను ఎంత పిల్లలు 7 years బ్యాక్ వరకు ఎవరు కూడా పిల్లలు కానీ ఎవరు కానీ మీ వైపు వేలెత్తి చూపెట్టలేదు. మొత్తం కథ అంతా 7 years బట్టి మొదలైంది. ఇక్కడో ఫ్యామిలీ అక్కడో ఫ్యామిలీ అంటే ఏంది పరిస్థితి? హ్యాపీ ఫ్యామిలీ, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు సార్. అట్లని అని కాదు, అన్నారు వాళ్ళు. అట్లా కాదు మరి ఎట్లా? నేను ఇప్పుడు ఈమె రీజనబుల్గా ఉందనుకోండి, నేను నేను ఏనాడు కూడా తప్పు చేయలేదు. పిల్లల గురించి ఆలోచించేవాడిని. ఆవిడ అన్రీజనబుల్ గా ఏముందో చెప్పండి. భూమి మేము వినాలి. పిల్లల గురించి ఇచ్చేసామని, పిల్లల గురించి అమ్మి, పిల్లల గురించే నేను నాది ఉన్నా కూడా ఆమె డల్ ఉన్నా మీరు కూడా నేను మాట్లాడింది ఎలాంటి- ఇప్పుడు 4 years యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి. అంతకుముందు 5 years మీ అమ్మాయి మిమ్మల్ని వచ్చి రెడ్ హ్యాండెడ్గా ఒకసారి అడిగింది. ఆవిడతో కూడా మాట్లాడింది. ఇక నుంచి మీతో సంబంధం పెట్టుకున్నాను ఆవిడ చెప్పింది. మీ ఆవిడ బాగున్నప్పుడే జరిగిన సీన్ గురించి మాట్లాడతాను. 10 ఏళ్ల క్రితమే జరిగిందంట కదా ఈ విషయం. ఆవిడ మీకు 10 years నుంచి పరిచయం. అవునండి. మరి వీడికి యాక్సిడెంట్ అయి రీసెంటే కదా? ఒకే పదానికి చెప్పండి గురుగారు, అన్ని క్లియర్ అయిపోతాయి. అన్రీజనబుల్ గా ఉంటుంది ఈవిడ అని చెప్పారు. అంటే ఏంటో చెప్పండి. రీజనబుల్ గా ఉంటే ఈ ప్రాబ్లం రాదండి అని అన్నారు. అన్రీజనబుల్ గా ఏం చేశారు వాళ్ళు? చేయకూడదు. అట్లని కాదు సార్. నేను ఒకటి మనిషి ఒక విధంగా అంటే ఒక దానికి కనెక్ట్ అవుతుందా అంటే, ఇప్పుడు ఒక జాబ్ బాగలేదు సార్, ఆ జాబ్ని మనకు ఏమంటే మీరు బాగా డ్రింక్ చేస్తారా సార్? బాగా డ్రింక్ చేస్తారా? బాగా డ్రింకింగ్ ఎందుకండి? బాగా తడబడుతున్నారు అందుకని. అట్లని ఆలోచిస్తున్నారు. తప్పు చేస్తే మాటలు రావు. పదం కరెక్ట్ గా తప్పని కాదు మేడం. ఓహో, అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి ఆలోచించుకొని చెప్తున్నారా? అట్లేం లేదండి. అబద్ధం చెప్పేది ఏముంది చెప్పండి. సరే జాబ్ ఏదో అంటున్నారు చెప్పండి. ఒక జాబ్ మనకు రీజనబుల్ గా మనకు అనుకూలంగా లేదంటే వేరే జాబ్ కు మనము అప్లై చేసుకోవడం, లేకపోతే వేరే జాబ్. ఇప్పుడు ఈవిడికి అప్లై చేశారు మీకు మీరు? జీవితం వేరే జాబ్ కింద లెక్క. ఒక భార్య అదే యాక్సిడెంట్ మీకు జరిగి ఆవిడ వేరే జాబ్ ఎత్తుక్కుంటే మీరు ఊరుకునే వాళ్ళ? ఏంటండి జీవితాన్ని జాబులతో పోలుస్తున్నారు? యాక్సిడెంట్ మీ ఇద్దరు అలాగా జరిగింది. కర్మకాలం ఆవిడకి పెరాలసిస్ వచ్చింది. అదే మీకు వచ్చి ఉంటే ఆవిడ వేరే జాబ్ ఎత్తుక్కోవచ్చా? ఆవిడకి 50 years. మరి మీ లెక్క ప్రకారం కాదు మేడం, పారాలిసిస్ కంటే ముందు ఉందంట కదా మేడం సీనియర్. ఈయన అంటున్నది ఇప్పుడు అపీరెన్స్ గురించి చూసి నేను వేరే జాబ్ అప్లై చేసుకున్నానంటే అంటున్నాడు. స్ట్రైకింగ్ వర్డ్ అది. మీరు ఉద్యోగంతో పోలుస్తున్నారా? ఒక ఆవిడ జీవితాన్ని చెప్తున్నాను సార్ మీకు. మీ ఎగ్జాంపుల్ బానే ఉంది సార్. నేను అదే అడిగా, దానికి ఆన్సర్ చెప్పండి. మీరిద్దరే వెళ్ళారు ఊరు, మీకే పెరాలసిస్ వచ్చింది నైట్. ఆవిడ వేరే జాబ్ ఎత్తుక్కోవచ్చా? మా ఆడియన్స్ కి అర్థం కాదు. జాబ్ అంటే ఈయన దృష్టిలో ఇంకొక ఆవిడ తగులుకోవడం. చెప్పండి సార్. అరే మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్. 54 ఏళ్ల యువకుడు. పోనీ ఇది 4 years బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్. మీకు అంతకు ముందే వేరే జాబ్ ఎత్తుక్కున్నారుగా. అంతకు ముందే ఉందంట. మీ అమ్మాయి అడిగిందంట కదా సార్. పారాలిసిస్ రాకముందు 3 years ముందే మీకు సంబంధం ఉంది. 5 years ముందు, 4 రావట్లేదు. చెప్పండి మీరేం చెప్తారు చెప్పండి. అప్పుడు ఏం జాబ్ అవసరం ఉంది? అప్పుడైతే ఆవిడ బాగానే ఉందిగా. చెప్పడానికి ఏముంది సరే, చేసిన దొంగతనం ఏం లేదు. ఓహో, ఆయనకి ఇంకా అబద్ధాలు చెప్పడానికి రావట్లేదు కాదు, ఇంకా కారణం ఏమీ లేదు. ఈవిడ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి మీకు శారీరక పరంగానో ఇంకో సంతృప్తి లేదు కాబట్టి అది ఎత్తుక్కుంటూ ఇంకో గూటుకు పోయారు, అంతే కదా?
అంతే కదండి, ఇంకేముంది గురుగారు, పెద్ద కథ ఇందులో ట్విస్ట్. పోలీస్ స్టేషన్ లో 1 year బ్యాక్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఇంకోసారి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళను అని ఆవిడ డోర్ ఓపెన్ చేయను ఆయన కోసం అని రాసి ఇచ్చింది కదా, మళ్ళీ మీరు ఎలా కంటిన్యూ అవుతున్నారు? మరి వాళ్ళు కేసులు వేసుకోవడానికి అవకాశం ఉంది కదా, వేసుకోమంటారా? అది వాళ్ళ ఇష్టమా? నేను ఒకటి చెప్తున్నా అమ్మా, నేను బతకాలని కూడా నాకు అని జీవితము లేదు, అన్ని కోరికలు చచ్చిపోయినాయి. ఎట్లా అంటే మేడం ఇది ఏంటిది, ఇది అసలు అవసరమే లేదు. నేను మీకు అవసరం లేదులేండి, వాళ్ళకి అవసరం ఉంది. ఒక్కనాడైనా కూడా ఏనాడైనా కూడా ఇంటికి రాకుంటున్నా, ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నారు? ఆవిడ ఎవరు సేవ చేస్తారు? మీకు చిన్న కోడలు అంత బరువున్న ఆవిడని ఎత్తుకొని తీసుకొచ్చి కూర్చోబెట్టింది, ఆ పని చేయాల్సింది ఎవరు సార్? మీరు కదా. నేను కదా అంటే నేను ఆవిడకి తిండి పెట్టాలి, ఆవిడ మెడికల్ చూసుకోవాలి, ఆవిడకి సేవ చేయాలి. ప్రేమగా ఉంటే ఈ పాటికి తగ్గిపోయేదేమో. పారాలిసిస్ వచ్చిన 5 years నుంచి ఎన్ని సందర్భాల్లో ఆవిడని మీరు హాస్పిటల్కి తీసుకెళ్లారో చెప్పండి. ఎన్ని సందర్భాల్లో మీరు దగ్గరుండి హాస్పిటల్ తీసుకెళ్లారు? ఎన్ని సందర్భాల్లో మీ సొంత జోబు డబ్బులతో ఆవిడకి మందులు కొన్నారు? నేనే తీసుకున్నాను సార్. హాస్పిటల్ మీరే తీసుకెళ్తారా? ఈ ఖర్చులు చూసుకుంటున్నాడా మీ నాన్న? నేనే తీసుకుంటున్నాను. లాస్ట్ 1 year నుంచి ఎవరు చూసుకుంటున్నారు చెప్పు? హాస్పిటల్ ఖర్చు మొత్తం బాబు మా బ్రదర్దే. ఓకే, మీరు అన్నది ఎవరు తీసుకోవాలి? ఆవిడ ఖర్చులు, ఆవిడ మెడికల్ గా గానీ ఇంట్లో గానీ ఆవిడకి కావాల్సింది ఎవరు చూస్తున్నారు? ఇంట్లో ఖర్చు బ్రదర్దే ఉంటుంది. హాస్పిటల్ ఖర్చు అంటే ఏమి ఉండదు మేడం, హాస్పిటల్ ది మొత్తం. మీకు ఏం కావాలని వచ్చారు ఇక్కడికి? దేనికో అప్పుడప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాలి కదా. లేదు మేడం, తీసుకెళ్ళరు. కాదు, మీకు వచ్చే జీతం అంతా కూడా అసలు ఇంట్లోకి 1 రూపాయి కూడా ఇవ్వట్లేదంట. ఎవరు చెప్పారు మేడం? ఎంత వస్తుంది సార్ మీకు? ఒక నెల నాకు 20-25 దాకా వస్తుంది. సెక్యూరిటీ కొలువుకి ఏ కొలువు దేనికి లేదు. ఇప్పుడు 12 గంట చేస్తేనే 15,000 ఇస్తలేరు మేడం. ఇప్పుడు సరే, మీ 20,000లో ఆవిడకి ఎంత ఇస్తారో చెప్పండి ఇంటి ఖర్చులకి. ఆమెకి ఎంత కదండి, మొత్తం నేనే చూసుకున్నాను. మందుల కాంచి ఆమెకు. మీ అబ్బాయి ఇంటి ఖర్చులు చూసుకుంటున్నాడు, ఇంట్లో తిండి పెట్టడం కానీ మీరేమి ఇస్తున్నారు? తిండి పెడుతున్నాడు మేడం. నేను మొత్తం నేనే ఎంత చూసుకుంటున్నాను. ఇస్తున్నారు? సరే, మీరు ఇంట్లోకి ఎవరు ఇంట్లో మొత్తం ఎంత మేడం ఇస్తారు? ఏమంటాడు మేడం, మొన్న గొడవ అయినప్పుడు తని ఉంటాయి కదా ఇంట్లో, నెలకి 3,000 మా బాబు ఇస్తాడు, మా ఆయనకి 3,000. మూడు పెద్ద అబ్బాయి ఇస్తాడా? మా చిన్న అబ్బాయి, ఓకే పెద్ద అబ్బాయి లేడు మా దగ్గర, మా ఓకే. చిన్న అబ్బాయి ఉన్నాడు. 3,000 నెలకి ఇస్తాడు. నెలకి కట్టమని 3,000 తీసిస్తాడు. ఏమై చేయవరా మళ్ళా తేవాలి నా ఇంట్లో దేవద్దా అంటే. కాదమ్మా, మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్తే మీ మెడికల్ మందులకి ఎవరు? అది షుగర్ గోళీ, బీపీ గోళీ, ఆ మందులకి ఆ ఖర్చు అంతా ఎవరు పెట్టుకుంటారు? ఈయన పెట్టుకుంటాడు. క్లియర్. 3,000 ఇస్తాడు. 3,000 ఇస్తే కరెంట్ బిల్లే వస్తుంది సార్. ఈ నెల కరెంట్ బిల్లు 2,700 మనకి కొంచెం సేపట్లో సో అబద్ధం మీరు అనేది ఒక చెప్పారు. నిమిషం అది అమ్మా. మీరు చెప్పేది ఏంటంటే కనుక ఆవిడ అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నా కూడా వీళ్ళకి ఎటువంటి లోటు చేయలేదు. చేయలేదు సార్. ప్రతిరోజు నేను ఏ నాడైనా కూడా ఒక్క నాడైనా ఇంటికి రాకుండా ఉన్నానా? మరి ఇక్కడికి వచ్చి కూర్చుని వ్యతిరేకంగా మాట్లాడితే ఇంట్లో గ్రూప్ ఏ అయిపోయిందని రూపాయి చెప్పేసి ఎవడు అన్నారు. లేదు జీతం మేడం, అంతా మంచి తీసుకెళ్ళి అక్కడ ఇవ్వట్లేడు, నొల్లి అవుతుంది. నేను ఇప్పుడు లాస్ట్ ఏమడిగా, అమ్మా, ఈ 1 year నుంచి కానీ ఇచ్చాడని అంతే, నాకు ఇందాక ఏం 3,000 ఇస్తాడు చెప్పింది కదా. అమ్మా? ఏముంది, మేము 4 కదా, 3,000 ఇస్తాడు కదా, అందులో 1,000 వేసి ఇంట్లో అన్ని చేస్తాడు. అమ్మ మీరు అన్ని నిజంగానే చెప్తున్నారు కానీ ఇందాక మీ అమ్మ ఏమనిందంటే కొద్ది రోజులుగా అసలు ఇంట్లో సంవత్సరం నుంచి ఏమి ఇవ్వట్లేదు, మా నాన్న 25 నుంచి 30,000 వరకు సంపాదిస్తాడు కానీ ఏమి ఇవ్వట్లేదు అని చెప్పేసి అన్నారు మీరు. ఇట్లా వస్తాయి ఇంట్లో మేడం, ఇవ్వడండి, amount వస్తాయి. 1 రూపాయి ఇయ్యడు. మొత్తం వాళ్ళకే ఎట్లుంటా పెడతారు. నేను అమ్మ, మీకు దృష్టిలో ఇంట్లో ఇవ్వడం అంటే మీ చేతికి క్యాష్ ఇవ్వడం. ఆయన కరెంట్ బిల్లు కడుతున్నాడు, ఇంటి ఖాళీ రెంట్ కరెంట్ కడుతున్నాడు. బిల్లు ఈయన కడితే గ్యాస్ బిల్లు ఆయన ఇంటి రెంట్ ఎంత? రెంట్ లేదు మేడం, రెంట్ లేదు, లేదు, మా బాబుదే ఇంట్లో. సరుకులు తిప్పి కొడితే 3,000 మీ అబ్బాయి ఇస్తున్నాడు, ఇంకో 3,000 ఈయన వేసుకుంటున్నాడు. అమ్మా, మీ మినపప్పు మెడికల్ ఎవరు ఖర్చులు. తెస్తారు? ఇవన్నీ కాదు, ఆ. ఇవన్నీ కాదు. మీ అమ్మాయి ఇక్కడ వచ్చి కూర్చుని మొదట్లో ఏమందంటే ఏమండి రూపాయి కూడా ఇవ్వడు అని అంది. ఆ పెద్ద ఆయన ఇక్కడ కూర్చొని మీ మెడికల్ ఖర్చు లేదంటే ఇంటికి సంబంధించినటువంటి అవసరాలు అన్ని కూడా నేనే చూసుకుంటా అంటే మీ అమ్మాయి గమ్మున ఊరుకుందా లేదా? లేదు, ఒక చెప్పనా మేడం, ఖాళీ నేను 1 షుగర్ year గోళీ, క్రితము, 1 బీపీ year గోళీ. సరే, ఓకే ఓకే అమ్మా. 1 year క్రితము నేను చెప్తున్నాను, మీ మ్యాటర్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నా కొడుకు మొత్తం ఇల్లు నడిపించి నెలకు 3,000 రూపాయలు ఇచ్చేవాడిని కూడా. సరే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ తీసేసాను సరే. మోర్ ఈజ్ అబౌట్ మోరల్ అండ్ ఇమోషనల్ వాల్యూస్. మీరు 35 సంవత్సరాలు అయింది పెళ్ళై, ఏ రోజైతే కనుక ఆవిడ పారాలిసిస్ వచ్చి మంచాన పడిందో ఆటోమేటిక్గా మీరు బిషానా మార్చేసి అక్కడికి వెళ్ళిపోయారు. మోరల్ అండి, ఎథికల్ వాల్యూస్ అండి. సింపుల్గా ఆవిడ స్థానంలో మీరు నిలబడి చూసుకోండి, మీ మనస్సాక్షి ఏం చెప్తుందో ఒకసారి ఆలోచిద్దాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ 3,000 2,000 కాదు, ఆవిడ ఏ పాపం చేసిందని చెప్పి ఈ రోజు ఆవిడకి శిక్ష. ఏం పాపం చేసింది? నేను ప్రతి ఒక్కటి ఈమెకు ప్రతి ఒక్కటి చూసుకుంటాను. కానీ నేను ఈ పెరాలసిస్ వచ్చిన అంతకంటే ముందు నుంచి ఆమెని ఎట్లా అంటే బై మిస్టేక్లో ఆమెతో కొంచెం లొల్లి అయింది. లొల్లి అయింది కాబట్టి ఆమెని మ్యారేజ్ చేసుకోవాలని పెద్ద లొల్లి చేయబట్టి మ్యారేజ్ చేసుకున్నాను. మ్యారేజ్ చేసుకుని నేను చేసుకోబోతాను. ఎప్పుడు చేసుకున్నారు పెళ్ళి ఆవిడ్ని? పెళ్ళయిందా? మ్యారేజ్ చేసుకున్నాం మేడం, చేసుకున్నాం కదా. దాంట్లో వాళ్ళ హస్బెండ్ ఎలా చనిపోయాడు సార్? వాళ్ళ హస్బెండ్ కు ప్రాణం బాగలేకుండే. ప్రాణం బాగోకపోయిందా? అయితే ఆవిడ చంపిస్తుంది. లేదు
ఏం చెప్పారంట ఆవిడే ఏమండి చెప్పేసింది. ఆవిడకి తెలియదు అంటే మీరు పెళ్లి చేసుకున్నట్టు వాళ్ళకి తెలియదేమో నాకు తెలుసు నీకు తెలుసా చెప్పింది అంటే అమ్మాయి పెళ్ళప్పుడు అసలైన వ్యక్తి ఆవిడకి తెలియదు మాకు తెలియదు. ఫొటోస్ చూసి నీకు ఎప్పుడు తెలుసమ్మా ఇప్పుడే తెలిసిందా చెప్పాను కదా మేడం, స్టేటస్ పెడుతుంది, నేను చూడగానే డిలీట్ చేసేస్తుంది. గట్లా నువ్వేమో మీ అమ్మకి ఏ విషయాలు చెప్పవు, 3 సంవత్సరాల క్రితమే నీకు తెలిస్తే కూడా చెప్పలేదు. పేషెంట్కి ఇలా ఉన్న అదే మీ మనిషికి అమ్మకి ఇంకోటి నువ్వేమీ చెప్పి చెప్పవు, ఆవిడకి తెలియదు విషయం. నేను కూడా కష్టపడ్డా. నేను బట్టల పని చేసిన, నేను అన్ని అమ్మిన, ఆయన అన్ని చిల్లర సామాన్ అన్ని అమ్మిన, మూట వేసుకున్నా, గల్లీ గల్లీ తిరిగిన, అడుగు గల్లీ గల్లీ. సాయంత్రం వస్తుంది బియ్యము అవన్నీ పట్టుకొని వస్తాను. అమ్మ ఆయన కూడా మిమ్మల్ని ఏమీ అనట్లా, బాగానే ఉందండి. కాకపోతే ఓ 10 ఏళ్ల నుంచి మా మధ్య ఫిజికల్ రిలేషన్లో వీటిలో కాస్త ఇబ్బందులు జరిగినాయి. దానివల్ల నేను యంగ్గా ఉన్నాను, 1 సంవత్సరాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేయను. కాబట్టి ఒక ఆవిడ తగులుకుంటే ఆవిడ కాస్త నన్ను బ్లాక్మెయిల్ చేసింది. మంచుకున్నప్పుడు తరిగించుకున్నాడు. అదే చెప్తున్నాడు, నన్ను బ్లాక్మెయిల్ చేసింది, ఫోర్స్ఫుల్ గా అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందండి, వదిలించుకోవడం కుదరలే అంటున్నాడు. ఓ ఎన్ని కథ పడ్డాను అనుకున్నా, మస్తు కథ పడి మస్తు కొట్టిండండి. ఎట్లా నమ్మున్నామో ఇట్లా బొక్క నీళ్ళు పోసిండు. అట్లా కొట్టిండు. అమ్మా వాళ్ళు ఇప్పుడు పెళ్లి చేసుకుంటే మనకి అడ్వాంటేజ్, తర్వాత మాట్లాడుకుందాం కానీ. సరే ఆవిడ రమ్మనండి ఇక్కడ పెద్ద పని. సరే ఇప్పుడు ఇగో ఆవిడ కూడా మధ్యలో తగులుకున్న ఆవిడ కూడా వచ్చింది, ఆవిడ కూడా పిలుద్దాం ఒకసారి. రండమ్మా. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.